సుందరకాండ. లేదా వేగముగా వారు నాపై కెరిగి నన్ను పట్టుకొందురు. దీనిచే నా ప్రయోజనము చెడుటేగాక నేనును బంధింపబడిన వాడనయ్యేదను. హింసించుటయందభిరుచి గల వీరీమెను చంపుదురు కూడా. అట్టిచో రామ సుగ్రీవులు నాకొసంగిన పని సంకటమునబడును. సీతయు భూమార్గము లేక చేరరానిది, రాక్షసులచే సంకులమైనది, సముద్రముచే చుట్టబడినదగు ఈ లంకలో నేరికి గానరాక ఉన్నది. యుద్ధమున నన్ని రాక్షసులు చంపినను బంధించినను రామునకు సీతయున్న తావును తెలుపగలవారు వేరొకడు నా కగబడడు. నేనెంత ఆలోచించనును నేను మరణింపగా 100 యోజనముల వెడల్పుగల సముద్రమును దాటి రాముని కడకు పోవగల వానిని వేరొక్కని చూడకున్నాను. వేలాది రాక్షసులను నేనొక్కడనే చంప సమర్థుడను. కాని ఆ పైన అలసి ఈ మహాసముద్రపు టవ్వలి ఒడ్డును చేరజాలను. యుద్ధమున జయపరాజయములు అనిశ్చితములు. నాకు సంశయముతో కూడిన పని ఇష్టము కాదు. తెలివి గలవాడెవ్వడు సంశయింపదగిన పని ననాలోచితముగా చేయ సమకట్టును. నేనీమెతో మాటలాడకుందునేని ఈమె తప్పక మరణించును. కాన నేనీమెతో మాటలాడకుండుటచే మహాదోషము కలుగును. దేశకాలమును విచారింపక అవివేకియగు దూత చేయు పనులు సూర్యోదయముచే చీకటి వలె నశించును. యజమాని ఇది కర్తవ్యము, ఇది అకర్తవ్యమని మంత్రులతో నాలోచించి నిశ్చయించినప్పటికీ తామే తెలివిగలవారమని తలంచు బుద్ధిహీనులగు దూతలు ఆ పనులను పాడు చేయుదురు. నా స్వామి కార్యమెట్లు చెడకుండును? బుద్ధిహీనత ఎట్లు కలుగకుండును? నా ఈ సముద్రతరణమెట్లు సఫలమగును? ఈమె నా మాట వినుటెట్లు? విని భయపడకుండునా అని పలుమార్లు ఆలోచించి హనుమ ఇట్లు నిశ్చయించెను. అవలీలగా మహాకార్యములు సాధింపగల ఈమె భర్తయగు రాముని కీర్తించుచు ఆయన యందే లగ్నమైన మనస్సు గల ఈమెకు భయము కలుగకుండునట్లు చేసెదను. ఇక్ష్వాకు శ్రేష్ఠుడు ఆత్మజ్ఞుడగు రామునకు సంబంధించిన ధర్మ యుక్తములగు మాటలు పలుకుచు మధుర వాక్యముల నీమెకు వినిపింతును. నేనెట్లు పలికిన ఈమె నా మాట నమ్మునో అట్లన్ని విధములుగా నాచరింతును అని ఈ మహానుభావుడగు హనుమంతుడా జగత్పతియగు రాముని భార్యను చూచుచు చెట్టు కొమ్మపై నిలచి ఎట్లు మధురముగా వ్యర్థము కాని ఈ వాక్యము పలికెను. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణమున సుందరాకాండమున 30వ సర్గము.